ప్రతి ముస్లిం, ఈ ప్రపంచంలో నివసించే ప్రతి ముస్లిం మహాప్రవక్త వారిపైన దురూదు చదువుతాడు కదండి. అల్హమ్దులిల్లాహ్ చదువుతాడు. కొందరు దీన్ని చదవరు, అంగీకరించారు. ఈ దురూద్ వల్ల ఉపయోగం ఏమిటి? ఈ దురూద్ వల్ల మనకు వచ్చే లాభం ఏమిటంటే, ఈ యొక్క దురూద్ చదవడం వలన మన యొక్క కష్టాలు దూరం అవుతాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, కేవలం మాటలే కాదు ఆధారాలు కూడా ఇస్తాను. బుఖారీ షరీఫ్ లో ఈ విధంగా వచ్చింది. మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఏ విశ్వాసి అయితే నా పైన దురూద్ చదువుతాడో ప్రళయం రోజున నేను ఆ మనిషిని ప్రజల అందరిలోనూ అతడిని వెతుకుతాను. నేను స్వయంగా ఆ మనిషి వద్దకు వెళ్ళి ముసాఫహా అంటే చేయి కలుగుతాను అని తెలియజేశారు. ఆయన స్వయంగా చేయగలుగుతారని తెలియజేశారు. ఎవరి కోసం అయితే మనం దురూద్ చదువుతున్నామో సోదరులారా, అయితే రండి, మనం రోజుకి 5 పూట్ల నమాజు చేస్తాం కదండి. అల్హమ్దులిల్లాహ్, రోజుకి 5 పూట్ల నమాజు చేయడం మన అందరిపైన ఫర్జ్ కదండి, మన అందరిపైన ఫర్జ్. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. దాదాపుగా 350 కిలోమీటర్లు పడుతుంది ఇక్కడ నుంచి, మీ ఊరు నుంచి, లేదా 300 పడుతుంది బహుశా. ఇంత దూరం నుంచి మీ ఊరికి వచ్చిన నేను ముసాఫిర్ అయిపోయాను. ఇప్పుడు నా పైన 4 రకతుల నమాజ్ ఉండదు, కేవలం 2 రకతుల నమాజ్ మాత్రమే ఉంటుంది. కనుకని నేను రూమ్ లో నమాజ్ చేసిన, మగ్రిబ్ నమాజ్ మాత్రం నా పైన 3 రకతులు ఉంటుంది కాబట్టి మస్జిద్ కి వచ్చిన, రూమ్ లో చేసుకున్నాను. అంటే అల్లాహ్ మన పైన నమాజ్ యొక్క భారాన్ని తగ్గిస్తున్నాడు. 4 రకతులు ఉన్నదాన్ని 2 రకతులు చేశాడు. ఫజర్ 2 రకతులు ఉంటుంది, జోహర్, అసర్, ఇషా ఈ 4 రకతులు ఉంటాయి కదండి ఫర్జ్ నమాజులు. దాని 2 రకతులు చేయమని అల్లాహ్ ఆదేశాన్ని తెలియజేశాడు. సున్నత్ నమాజ్ నీకు కుదిరితే చెయ్యి, లేదంటే విడిచిపెట్టు, నీ పైన మాఫ్ ఉంది, నేను నీ పైన తిరస్కరిస్తున్నాను అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఈ నమాజ్ అల్లాహ్ మన పైన ఫర్జ్ చేశాడు కదా. ఎవరైనా చెప్పగలరా ఈ యొక్క నమాజ్ను అల్లాహ్ స్వీకరించాడు అని నిర్ధారణ ఎవరైనా ఇవ్వగలరా? కన్ఫర్మేషన్ ఎవరైనా ఇవ్వగలరా? రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తున్నాం, నిర్ధారణ మన చేతిలో ఉందా? ఎవరైనా ఇవ్వగలరా? మనమే కాదు, మక్కాలో ఉన్న ఇమాము కూడా నిర్ధారణ ఇవ్వలేరు. మస్జిదే నబీలో ఉన్న ఇమాం కూడా నిర్ధారణ ఇవ్వగలరా? అజ్మీర్ షరీఫ్ లో ఉన్న లోపల షాజహాన్ మస్జిద్ లో ఉన్న ఇమాం కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేడు. అంత పెద్ద మస్జిద్, మక్కా లోపల ఉన్న కాబా షరీఫ్ వద్ద ఉన్న మస్జిద్ యొక్క ఇమాం కూడా కన్ఫర్మేషన్ ఇవ్వగలరా? ఇవ్వలేడు. సోదరులారా, మనం అల్లాహ్ కోసం కదా నమాజ్ చేసేది. మన నిర్ధారణ మన చేతిలో ఉందా? లేదు. రంజాన్ నెల రాగానే సూర్యుడు ఉదయించే సమయం నుండి అస్తమించే సమయం వరకు గుట్కా నీళ్లు తాగకుండా ఆకలిని భరిస్తాం, దాహాన్ని భరిస్తాం, రోజంతా ఉపవాసంలో ఉంటాము. ఎవరైనా నిర్ధారణ ఇవ్వగలరా మన యొక్క ఉపవాసాన్ని అల్లాహ్ స్వీకరించాడని? ఎవరైనా ఇవ్వగలరా? మీ ఇమాం కూడా ఇవ్వలేరు, మస్జిదే నబీ యొక్క ఇమాం కూడా ఇవ్వలేరు. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఎన్ని జమాత్లు ఉన్నా సరే, ఏ జమాత్ కి సంబంధించిన వారైనా సరే, ఎవ్వరు కూడా నిర్ధారణ ఇవ్వలేరు. రండి ముందుకు వెళ్దాం. కుర్బానీ నెల వచ్చింది. ఎవరైతే ధనవంతులై ఉంటారో, మాలికే నిసాబ్ అయి ఉంటారో వారు కుర్బానీ చేస్తారు. మీరు చేసిన కుర్బానీలు అల్లాహ్ స్వీకరించాలని మీరు చెప్పగలరా? రంజాన్ నెల రాగానే జకాత్ ఇస్తాడు ధనవంతుడు, 2.5% తీస్తాడు 100% నుంచి. ఆ డబ్బును అల్లాహ్ స్వీకరించాడు అని మీరు చెప్పగలరా? అండి? నిర్ధారణ మన దగ్గర లేదు. సోదరులారా, రండి ముందుకు వెళ్దాము. ధనవంతుడు హజ్ చేస్తాడు జీవితంలో ఒకసారి, లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి మదీనా షరీఫ్ కి వెళ్తాడు, కాబా షరీఫ్ కి వెళ్తాడు, తవాఫ్ చేస్తాడు. సోదరులారా, అతడి యొక్క హజ్ ను అల్లాహ్ స్వీకరించాడు అని ఒక హాజీ చెప్పగలరా? మీ ఊర్లో కూడా హాజీలు ఉంటారు, వారిని ప్రశ్నించండి. ఏమండి, మీరు హజ్ చేసి వచ్చారు కదా, మీరు ఉమ్రా చేసి వచ్చారు కదా, లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టారు, వేలలో డబ్బులు ఖర్చు పెట్టారు, మీ యొక్క ఉమ్రాను, మీ యొక్క హజ్ను అల్లాహ్ స్వీకరించాడు అని మీరు చెప్పగలరా? వారు కూడా అదే సమాధానం చెప్తారు. చేయడం మా యొక్క పని, స్వీకరించకపోవడం ఇది అల్లాహ్ యొక్క పని. ప్రపంచం మిమ్మల్ని హాజీ అనవచ్చు, కానీ స్వీకరించాడో లేదు అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. సోదరులారా, ఇవన్నీ మనం అల్లాహ్ కోసం కదా చేసేది. మనం రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తున్నాం అల్లాహ్ సంతోషం కోసమే, కానీ మన దగ్గర నిర్ధారణ లేదు. రోజుకి
మనం నమాజ్ చేస్తున్నాం, నిర్ధారణ లేదు. పేదవారికి ఆదుకుంటున్నాం, జకాత్ ఇస్తున్నాం, సదకా ఇస్తున్నాం, ఫిత్రా ఇస్తున్నాం, అయినా సరే నిర్ధారణ మన దగ్గర లేదు, కన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. రంజాన్ నెల రాగానే సూర్యుడు ఉదయించే సమయం నుండి అస్తమించే సమయం వరకు గుట్ట నీళ్లు తాగకుండా దాహాన్ని భరిస్తున్నాం అల్లాహ్ సంతోషం కోసమే. అయినా సరే మన దగ్గర నిర్ధారణ లేదు, కన్ఫర్మేషన్ లేదు. ఒక మనిషి లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి హజ్ చేయడానికి వెళ్తున్నాడు, అయినా సరే అతని దగ్గర కన్ఫర్మేషన్ లేదు, నిర్ధారణ లేదు. అయితే ఇప్పుడు రండి, ఎవరి కోసం అయితే అల్లాహ్ ఆకాశాన్ని సృష్టించాడు, ఎవరి కోసం అయితే అల్లాహ్ ఈ యొక్క భూమిని సృష్టించాడు, ఎవరి కోసం అయితే అల్లాహ్ స్వర్గాన్ని సృష్టించాడు, ఎవరి కోసం అయితే అల్లాహ్ మన యొక్క ముత్తాత అయిన హజ్రత్ ఆదం అలైహిస్సలాం వారిని సృష్టించాడు, అనగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, సర్వోన్నతుడు అయిన ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమపై ఎప్పుడైతే ఒక విశ్వాసి ప్రేమగా ఆప్యాయతగా దురూదు చదువుతాడు, అల్లాహ్ అంటున్నాడు, ఓ విశ్వాసి నేను నీ యొక్క దురూది స్వీకరిస్తాను. నమాజ్ చేయడానికి రూల్స్ ఉన్నాయి, హజ్ చేయడానికి రూల్స్ ఉన్నాయి, కానీ దురూదు చదవడానికి ఎటువంటి రూల్స్ లేవు. నువ్వు వజుతో ఉన్న దురూదు చేయి, నువ్వు వజుతో లేకపోయినా దురూదు చేయి, నీ యొక్క దురూద్ వెంటనే అల్లాహ్ స్వీకరిస్తాడు, పుణ్యం కూడా వెంటనే దగ్గర ఉంటుంది. అంటే దురూద్ చదవడం వలన మన దగ్గర నిర్ధారణ ఉంది. ఆ యొక్క దురూదును మహాప్రవక్త వారు వింటారు, ఆ యొక్క సలాంను మహాప్రవక్త వారు వింటారు. అందుచేత ఒక కవి ఈ విధంగా తెలియజేస్తున్నారు, దురూద్ పడోగే సవాబ్ మిలేగా, సలాం కరోగే జవాబ్ మిలేగా. नारे तकबीर, नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह.